ఆస్ట్రేలియా 350 ప్లస్ స్కోర్ చేయాలనుకుంది. కానీ మన 5 ప్లేయర్స్ మ్యాచ్ని ఒక్కసారిగా మలుపు తిప్పేశారు. మరో ఓటమి తప్పదనుకున్న టీమిండియాకి ఘన విజయాన్ని అందించేశారు. ఆన్ బాస్ ఆసీస్తో జరిగిన థర్డ్ ఓడిఐలో ఫస్ట్ వారి బ్యాటింగ్ చూసి చాలా ఈజీగా 350 ప్లస్ స్కోర్ సాధించేస్తారు. ఇక మన టీంకి మరో ఓటమి తప్పదనిపించింది. బట్ అక్కడి నుండి ఈ 5 తిప్పారు బాస్ మ్యాచ్ని. ఓడిపోవడం పక్కన పెట్టండి, ఆసీస్కి షాక్ ఇస్తూ విజయం. టీమిండియా అద్భుతమైన విజయం సాధించేసింది. ఈ వార్ వన్ సైడ్ అంటుంటారుగా, అలాంటి గెలుపిది. మరి మన టీం ఎలా ఆసీస్ని చిత్తు చేసింది, ఎవరు టీమిండియాని గెలిపించిన హీరోలో ఈ రిపోర్ట్లో చూసేద్దాం బాస్. ఆసీస్తో 3 ఓడిఐల సిరీస్లో మన టీం 2 మ్యాచ్లు దారుణంగా ఓడింది. కానీ థర్డ్ ఓడిఐని మాత్రం కిర్రాక్గా గెలిచింది. అయినా సిరీస్ని ఆసీస్ 2-1తో చేజిక్కించుకుంది. అయితే బాస్, థర్డ్ ఓడిఐని కూడా ఆస్ట్రేలియా ఒక టైంలో ఆల్మోస్ట్ తమ వైపుకు తిప్పేసుకుంది. ఒక సమయంలో ఆసీస్ 33.4 ఓవర్స్లోనే 183 రన్స్ బాదేసి కేవలం 3 వికెట్సే కోల్పోయింది. ఆ టైంలో మ్యాచ్పై ఆసీస్ పూర్తిగా పట్టు బిగించేసింది. కానీ అక్కడి నుండి మన బౌలర్స్ ఆసీస్ బ్యాటర్స్ని వణికించి 236 రన్స్కే ఆల్అవుట్ చేసి పడేశారు. అంటే కేవలం 53 రన్స్లోపే చివరి 7 వికెట్స్ని కూల్చి పడేశారు మన బౌలర్స్. 34 ఓవర్స్లోనే 183 రన్స్ చేసి చేతిలో ఇంకా 7 వికెట్స్ ఉంటే ఎవరైనా ఈజీగా 350 ప్లస్ స్కోర్ సాధించేస్తారు అనుకుంటారు కదా. కానీ అలాంటి స్థితి నుండి 236 పరుగులకే ఆల్అవుట్ చేసిన మన బౌలర్స్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. మన టీం బౌన్స్ బ్యాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ 2 బౌలర్సే. ఈ 2 హీరోల వల్లే మనం ఆసీస్ని 240 లోపే కట్టడి చేయగలిగాం. అందులో ఫస్ట్ హీరో హర్షిత్ రాణా. ప్లేయింగ్ 11లో తన సెలక్షన్ పైన ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. తను డిజర్వ్ ప్లేయర్ కాదు అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అలాంటి హర్షిత్ రాణా థర్డ్ ఓడిఐలో 4 వికెట్స్ కూల్చి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో రాణా తన సత్తా చాటాడు. బట్ టీమిండియా ప్లేయింగ్ 11లో శాశ్వత స్థానం కావాలనుకుంటే 3 మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్ మెరిస్తే కాదు, ప్రతి మ్యాచ్లో మెరుపులు మెరిపించాలి. అప్పుడే టీంలో శాశ్వత స్థానం దక్కుతుంది. ఇక ఆసీస్ పతనాన్ని శాసించిన మరో బౌలర్ వాషింగ్టన్ సుందర్. ఈ సిరీస్లో సుందర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. బట్ చివరి మ్యాచ్లో కీలకమైన 2 వికెట్స్ కూల్చి ఆసీస్ని భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఇలా వీరిద్దరి వల్ల ఎక్కడికో వెళ్తుందనుకున్న ఆసీస్ స్కోర్ 236 రన్స్కే పరిమితమైంది. అయితే 237 కూడా చిన్న టార్గెట్ ఏమీ కాదు. ఎందుకంటే మనం ఆడుతుంది ఆస్ట్రేలియాలో, అది ఆసీస్ టీంతో. ఆసీస్ టీం ఏ మ్యాచ్ని ఈజీగా వదులుకోదు. వాళ్ళు ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోరు, చివరి వరకు పోరాడతారు. అందుకే మ్యాచ్ పోటాపోటీగా జరుగుతుంది అనిపించింది. బట్ 2 లెజెండరీ ప్లేయర్స్ వల్ల రసవత్తరంగా జరగాల్సిన మ్యాచ్ వన్ సైడ్గా మారిపోయింది. అవును బాస్, 237 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ గిల్ వికెట్ని త్వరగానే కోల్పోయినా క్రీజ్లో హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ వింటేజ్ పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టి ఆసీస్ బౌలర్లని చీల్చి చెండాడారు. నిజంగా బాస్, వీరిద్దరూ బౌండరీలు బాదుతుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఒకవైపు రోహిత్ సునామీలా విరుచుకుపడుతుంటే మరోవైపు కోహ్లీ బీభత్సమే సృష్టించేశాడు. చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాది సెంచరీ మిస్ చేసుకున్న రోహిత్ ఈసారి అలాంటి తప్పు చేయకుండా అద్భుతమైన సెంచరీ బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెప్పాలంటే మన టీం గెలవడానికి మెయిన్ హీరో రోహిత్ శర్మనే. ఈ సెంచరీతో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని. ఇక తనని రిటైర్ అవ్వమనే వాళ్ళు మళ్ళీ మాటెత్తకుండా బ్యాట్తోనే బదులిచ్చేశాడు. ఇక మనం ఆసీస్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన మరో హీరో కింగ్ కోహ్లీ. ఆన్ బాస్, ఈ సిరీస్లో 2 మ్యాచ్ల్లో 2 డకౌట్స్ తర్వాత థర్డ్ ఓడిఐలో విరాట్ విజృంభించేశాడు. ఫస్ట్ బంతి నుండి చాలా కంఫర్టబుల్గా, చాలా కాన్ఫిడెన్స్గా ఆడాడు. విరాట్ ఒక గ్రేట్ ప్లేయర్. అయినా రన్స్ చేయకపోతే విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అలాంటి వారికి కోహ్లీ ఈరోజు ఆడిన నాక్ చెంపపెట్టు లాంటిదే.
ఏదేమైనా బాస్, రోహిత్ కోహ్లీ, ఆసీస్ లాంటి టీంపై చేసిన ఈ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫుల్ కిక్ ఇచ్చేసింది. ఇలా ఆసీస్ టీంని మనం రోహిత్ కోహ్లీల బ్యాటింగ్ వల్ల ఓడించగలిగాం. అలాగే అంతకుముందు మన బౌలర్ సూపర్ బౌలింగ్ కూడా మనం గెలవడానికి కారణమైంది. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.